నాగారంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా 2 టీమ్స్గా ఏర్పాటై కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలో రాజసుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డుని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాల్ని హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. పేరు పుష్పలత. నా అన్నపూర్ణ కాలనీ, రాజసుఖ్ నగర్, బాలాజీ ఎన్క్లేవ్, ఈస్ట్ హనుమాన్ నగర్, సాయి స్వరూప్, ఇవన్నీ 5 కాలనీలకు పెద్ద రోడ్డు ఇది. మాకు రోడ్డు లేక సందుల గొంతుల పడిపోతూ ఉన్నాము. మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాము, మల్లారెడ్డి దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము. మాకు ఏం చేయలేదు. మా మీద మేము రోడ్డు ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడుద్దామని నడవకపోతే మా మీద కేసులు పెట్టింది. ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది. అయినా మా నుంచి ఏం చేయలేదు. మళ్ళీ గొడవ కట్టుకున్నాం. ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుస్తుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదకి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉండి మేము రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత హైడ్రా పెట్టిండు. రేవంత్ రెడ్డి అన్న పుణ్యమా అని హైడ్రా పెట్టిండు. హైడ్రాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే హైడ్రా మంచి స్పందించిండ్రు. ఆ సారు అన్నీ పరిశీలించి చూసి మాకు ఈరోజు వచ్చి గోడ తీసేసి మాకు విముక్తి. కాలనీ వాసులు పార్టీ సాధన సమితి అధ్యక్షుడికి గత 10 సంవత్సరాల నుంచి అనేక సార్లు మేము మంత్రి అగు మల్లారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి దగ్గరికి అనేక సార్లు పోయినాము. తీసేస్తా అన్నాడు. ఒకసారి వస్తు దాఖనకు వచ్చినప్పుడు కూడా తీసేస్తా అని హామీ ఇచ్చిండు. అనేక హామీలు ఉల్లంఘన చేసిండు. అయినా కూడా మేము అనేక సార్లు పోయినా కూడా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కమిషనర్ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గర కూడా కాలేక పరిస్థితి. కలెక్టర్ కూడా దానికి కోర్టుకు పోండి, అక్కడికి పోండి, ఇక్కడ పోండి అని చెప్పి అనేక సార్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బందులకు భయపడకుండా, ఎలాంటి కేసులకు భయపడకుండా మేము హైడ్రా వచ్చినందుకు హైడ్రాను ఆశ్రయించి హైడ్రా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని పోయినాము. హైడ్రా కంప్లైంట్ చేసినాము. హైడ్రా వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేసిరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అనేక చెరువులు, కుంటలు నాగారంలో అనేకము ఇబ్బంది ఉన్నాయి. వాటిని కూడా హైడ్రా తీసుకుపోయి తీస్తామని చెప్పి ఈ మా కమిటీ సభ్యులం వాగ్దానం చేస్తున్నాం ఈ మీడియా ముఖంగా.